ఈరోజు మనం వినబోయే దైవ సందేశం యొక్క ప్రధాన అంశం ఏంటంటే ఆగూరు ప్రార్థన. ఇది ప్రతి క్రైస్తవుడు చేయవలసినటువంటి ప్రార్థన. బైబిల్‌లో ఒక భక్తుడు, ఆ భక్తుని పేరు ఆగూరు. ఆ భక్తుడు ఒక దివ్యమైన ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఆ ప్రార్థన మనందరికీ నేర్పుతున్నటువంటి పాఠం ఏంటి? ఒక భక్తుడు ఆగూరు ప్రార్థన గురించి చెప్తూ ఇలా అంటాడు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు శిష్యులకు నేర్పిన ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో, పాత నిబంధనలో ఆగూరు భక్తుడు చేసిన ప్రార్థన కూడా అంత ప్రాముఖ్యమైంది. పరలోక ప్రార్థనకు క్రైస్తవ సంఘం క్రైస్తవ సంఘం పరలోక ప్రార్థనకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆగూరు చేసిన ప్రార్థన కూడా సంఘం అంత ప్రాధాన్యత ఇవ్వాలి అని చక్కటి విషయాలు చెప్తాడు. అసలు ఈ ఆగూరు ఎవరు? ఏమని ప్రార్థన చేశాడు? మన జీవితంలో మనం కూడా ఏమని ప్రార్థన చేయాలని ఆ ప్రార్థన మనకు నేర్పుతుంది. చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం. 30వ అధ్యాయం మొదటి వచనం. ఆ తర్వాత 7వ వచనం నుంచి 9వ వచనం వరకు రాయబడిన మాటలు చదువుకుందాం. నాతో కలిసి అందరూ చెప్పండి. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుషుడు ఈతీయేలునకును ఒక్కాలునకును చెప్పిన మాట. సరే, ఏం చెప్పాడు? అన్ని విషయాలు 33 వచనాలు దాకా ఉంటాయి. ఈ మాటల మధ్యలో ఒక ప్రార్థన. 7వ వచనం నుంచి, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. ఏంటా 2? 1, వ్యర్థమైన వాటిని పెద్దగా, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను. ఎప్పుడైనా ఈ ప్రార్థన చేశారా? ఐశ్వర్యమునైనను రెండో చేసి ఉంటారులే. దానికి ముందు చూసారా? ఏది? ఐశ్వర్యము నాకు దయచేయొద్దు. అట్ దట్ సేమ్ టైం సుదీప్, ఐశ్వర్యం నాకు దయచేయొద్దు. అట్ దట్ సేమ్ టైం అయ్యా, పేదరికం కూడా నాకు దయచేయొద్దు అయ్యా. ఎందుకు దయచేయొద్దు అంటున్నాడంటే తర్వాత మాట అంటాడు. చూడండి 9, ఎక్కువైన యెడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనే దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏమని ప్రార్థన చేశాడు? వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరం చేయయ్యా. రెండిటినేమో దూరం చేయమంటున్నాడు, రెండిటినేమో తనకు దగ్గరగా రావాలని కోరుకుంటున్నాడు. వేటిని దూరం చేయమంటున్నాడు? వ్యర్థమైన వాటిని దూరం చేయయ్యా, అబద్ధాలను నాకు దూరం చేయయ్యా. అదే సమయంలో నేనెప్పుడు నేను ఘనపరుచున్నట్లుగా, నీ నామానికి నేను అవమానకరంగా బ్రతకుండున్నట్లుగా, రెండవది నేనెప్పుడు నేను స్తుతించున్నట్లుగా ఈ జీవితాన్ని నాకు దయచేయండి అయ్యా అని రెండింటిని దూరం చేయమంటున్నాడు, రెండింటిని దగ్గర చేయమంటున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, ఈ ప్రార్థన బాగుందా లేదా? ఈ ప్రార్థనలో ఒక్క మాట బాగాలేదన్న, ఐశ్వర్యం కలుగు చేయొద్దనే మాటే బాగా. తతిమ 3 ప్రార్థనలకు 100కి 100 మార్కులు వేసుకుంటాం అని అనొచ్చు. సరే, నేను ఇందాక చెప్పే కదా, ఒక భక్తుడు ఏమంటాడంటే, యేసు ప్రభు శిష్యులకు నేర్పిన పరలోక ప్రార్థన ఎంత విలువైందో,
ప్రతి క్రైస్తవుడు ప్రతి దినం తన దైనందిన జీవితంలో ఈ ప్రార్థన కనుక చేసుకుంటే లోకంలో వేటిని ప్రేమించకుండా ప్రభువునే ప్రేమిస్తూ ప్రభు కొరకు తాను బ్రతకగలుగుతాడు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఆయన చేసిన ప్రార్థన గురించి చెప్పే ముందు అసలు ఈయన ఎవరు, వీళ్ళ ఊరు పేరేంటి, వీళ్ళ వివరాలు ఏంటి అని బైబిల్లో మనం వెతికితే ఈ స్థలంలో తప్ప ఆగూరు అనే పేరు బైబిల్లో మీరు చెప్పాలా, ఎక్కడ వెతికినా మనకు కనపడదు. నేను అనుకుంటా ఆగూరు అంటంతో మీలో కొంతమంది అనుకొని ఉండొచ్చు, గోంగూర పేరు విన్నా, గంగూరు పేరు విన్నా, ఆగూరు అనే పేరు నేను ఎప్పుడు వినలేదే అన్న అనుకున్నటువంటి భక్తులు కూడా కొంతమంది ఉండొచ్చు. ఎందుకంటే ఆ ఒక్క చోటే రాయబడి ఉంది కాబట్టి. మరలా అడుగుతాం మిమ్మల్ని, మీరు ఎప్పుడైనా ఆగూరు అనే పేరు ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా ఆగూరు అనే పేరు విన్నారా? వాళ్ళు చేయత్తని. లావణ్య, నువ్వు కూడా వినలేదమ్మా? అరే రే రే రే, 1 2. సరే, ఈ స్థలంలో తప్ప అతనికి పూర్వపు చరిత్ర ఏమీ లేదు. జస్ట్ తండ్రి పేరు యాకే అని రాయబడి ఉంది. ఈ సామెతలు 30వ అధ్యాయం రాసినటువంటి ఆ భక్తుని పేరు, ఈ ప్రార్థన చేసిన ఆ భక్తుని పేరు ఆగూరు అని రాయబడ్డారు. అంటే ఓ రకంగా అతనికి పూర్వపు చరిత్ర ఏమీ లేదు. పూర్వపు చరిత్ర లేకపోయినా తానే ఒక చరిత్రగా మారిపోయాడు. దైవజనమా, ఆది నుంచి దేవుని మనసు చూస్తూ ఉంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన నాన్నోళ్ళు ఎవరు, మన తాత ముత్తాతలు ఎవరు, మన పూర్వీకులు ఎవరు, నీ బ్యాక్గ్రౌండ్తో దేవునికి పని లేదు. దేవునికంటూ పని ఏదైనా ఉందంటే అది నీతోనే దేవునికి పని ఉంటుంది. నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, మా నాన్న ఎవరు, మా అమ్మ ఎవరు, మా తాత ఎవరు, ముత్తాత ఎవరు, జేజి తాత ఎవరు, ఇవి దేవునికి అసలు సంబంధమే లేదు. గమనించండి, ఇతనికి పూర్వం చరిత్ర ఏమీ లేదు. నేనంట మన పూర్వపు చరిత్ర ఏదైనా, అసలు ఊరు పేరు లేని చరిత్ర లేని వాళ్ళమైనా, నీ భక్తే రాబో భవిష్యత్ తరాలకు అది ఒక చరిత్రగా మారాల. మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజలు కథలు కథలుగా చెప్పుకోవాలా. ఎట్లాగో తెలుసా, మా సంఘానికి పలానా అక్క వచ్చేదన్నా, అసలు అక్క ఎంత ప్రార్థనా పరురాలో, ప్రార్థన అంటే ఆ అక్కను చూసి నేర్చుకోవాలన్నా, విశ్వాసం అంటే ఆ అక్కను చూసి నేర్చుకోవాలన్నా. మనకు చరిత్ర లేకపోయినా మన భక్తి ఒక చరిత్రగా మారాల. చాలామంది ఏంటంటే చరిత్ర చెప్పుకుంటారు, మా తాత, మా ముత్తాత. చరిత్ర చెప్పుకునే బ్యాచ్లో రెహబాముకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వచ్చు. చెప్పండి, రెహబామును కదిలించావనుకో, రవి ఏమంటాడు తెలుసా, మా నాన్న సొలొమోను, మా తాత. సరే, మీ నాన్న సంగతి చెప్పేవు బాగానే ఉంది, చెప్పండి, మీ తాత పేరు చెప్పేవు బాగానే ఉంది, మీ ముత్తాత పేరు చెప్పేవు బాగానే ఉంది, నీ సంగతి ఏంటి చెప్పాయి అంటే చెప్పటానికి ఉంటేగా. ఈ బ్యాచ్, రెహబాం బ్యాచ్ ఎట్లాంటిదంటే, మా తాతలు నేతులు నాకేరు, మేమేమో. రెహబాం బ్యాచ్ ఎట్లాంటిదంటే, మా తాతలు నేతులు నాకారు, మేమేమో మూతులు నాకుతాం. ఈ బ్యాచ్. ఈ ఆగూరు ఎవరో తెలుసా, మా తాతలు మూతులు నాగితే మేము నేతులు నాగుతున్నాం అంటాడు. యెఫ్తాకి ఫ్యామిలీ చరిత్ర ఏం లేదు. బైబిల్లో మీరు ఎవరైనా యెఫ్తా తల్లి పేరు తెలిసిన వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. యెఫ్తా తమ్ముడు రాజ్ కుమార్, యెఫ్తా, బైబిల్లో యెఫ్తా ఉన్నాడు కదా, యెఫ్తా అమ్మ పేరు చెప్పండి. ఎవరైనా చెప్తే ₹1,00,00,000 ఇస్తా మీకు, ఎక్కడే గిఫ్ట్ చెక్ రాసి ఇచ్చేస్తా. మీరు అందరు నా వైపు చూసి నన్ను అడగండి, మరి మీరు చెప్పండి అన్నా అని. నాకు కూడా తెలియదు, ఎందుకు బైబిల్లో రాయబడలా. నేనంట యెఫ్తాకి చరిత్ర లేదు, కానీ తన బ్రతుకే ఒక చరిత్రగా మారిపోయింది. ఎన్ని సంవత్సరాలు బ్రతికేవనేది ముఖ్యం కాదు, బ్రతికిన కొన్ని సంవత్సరాలైనా ఒక నికార్సైన భక్తి జీవితం ప్రభు సన్నిధిలో చేసి
నువ్వు వేసే ప్రతి అడుగు రాబోయే భవిష్యత్ తరాలకు అవి ఒక మాదిరికరమైన అడుగుజాడలుగా ఉండును గాక. రైట్. అయితే ఇతని తండ్రి పేరు మాత్రం బైబిల్లో రాయబడి ఉంది. ఇతని తండ్రి పేరు ఏంటంటే యాకే. చెప్పండి, యాకే అనే పేరుకున్న అర్థం ఏంటంటే భక్తి కలిగిన వాడు అని అర్థం. సో అతని తండ్రికి పెట్టబడిన పేరు భక్తి కలిగిన వాడు అని అర్థం. నిజంగా ఈ విషయంలో ప్రభువుని గనపరచాలి. ఏంటంటే ఒకడు దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతికితే ఆ ఒక్కడి భక్తి జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్ట 1000 తరాల వరకు పిల్లలను దేవుడు కరుణిస్తాడట. ఎన్ని తరాలు? లోకంలో దేవుడు తెలియకుండా లోకస్తుడుగా బ్రతుకుతున్న ఒక తండ్రి ఉన్నాడు. అక్కడ రాజకీయాలు చేసి, ఇక్కడ మోసాలు చేసి, అక్కడ లంచాలు తీసుకొని, ఇక్కడ పాపపు కార్యక్రమాలు చేసి ఒక 100 కోట్లు సంపాదించాడు. ఆ కోటీశ్వరుడు పక్కనే దేవుని పట్ల భయభక్తులు కలిగి చివరికి పూరి గుడిసె కూడా లేని స్థితిలో అద్దింట్లో బ్రతుకుతూ కడు పేదరికాన్ని అనుభవిస్తున్నాడు. నేను ఎప్పుడూ చెప్తా కదా, కూటికి పేదోడేమో కానీ నీతికి పేదోడు కాదు. కూటికి పేదోడే కానీ నీతి విషయంలో ఐశ్వర్యవంతుడిగా బ్రతికాడు. ఇద్దరు చనిపోయారు. నేనంట ఈ కోటీశ్వరుడు సంపాదించిన కోట్ల రూపాయలు ఆస్తుందే, 100 కోట్లు ఆస్తుందే అనుభవిస్తే 4 తరాలు, 5 తరాలు, 6 తరాలు, లేదా అనుభవిస్తే 10 తరాలు అనుభవించారు. 10 తరాల తర్వాత ఆ ధనవంతుని పిల్లల తరంలో దరిద్రులుగా మారవచ్చు. అయితే నీతిగా బ్రతికిన పేదోడు ఉన్నాడు చూసారా, తాను చనిపోయి తన పిల్లలకు ఆస్తిపాస్తులు వెండి బంగారాలు ఏమీ ఇకపోయినా ఒట్టి చేయి చూయించిన ఆ నీతిపరుడు చనిపోయిన తర్వాత కూడా 1000 తరాల వరకు వారి పిల్లలను దేవుడు కరుణించడం ప్రారంభిస్తాడు. మీ అందరితో ఒక మాట చెప్తాను. తల్లి, లోకంలో ప్రజలను చూసి ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఫలానా అంత సంపాదించి పెట్టారు, నా పిల్లలకి నేనేమి సంపాదించి పెట్టలేకపోయానే, కనీసం హైదరాబాద్ పట్టణంలో సొంతగా ఒక 100 గజాల స్థలం కూడా నా పిల్లలకి నేను ఇవ్వలేకపోయానే, వాళ్ళందరూ చక్కగా వారి పిల్లలకు సరిపడ ఆస్తి సంపాదించి పెట్టారు, నా పిల్లలకి నేనేమి ఇవ్వలేకపోయానే అని ఎప్పుడు జీవితంలో ఆ విషయంలో నువ్వు కృంగిపోవద్దు. ఎందుకో చెప్పమంటారా? ఆయన పిల్లలుగా మన జీవితంలో నువ్వు బ్రతుకుతున్న భక్తి జీవితం ఉందే, ఆ భక్తి జీవితమే 1000 తరాల వరకు పిల్లలకు కరుణించేటువంటి దీవెని దేవుడు అనుగ్రహిస్తాడు. దీని గురించే భక్తుడైన దావీదు గారు ఒక చోట మాట్లాడుతూ ఒక చక్కటి మాట అంటాడు. నేను చిన్నతనం నుంచి గమనిస్తూ ఉన్నాను. ఎవరిని గమనిస్తున్నానంటే నీతిమంతుల పిల్లలను గమనిస్తూ ఉన్నాను. అయ్యా, ఎప్పటి నుంచి గమనిస్తూ ఉన్నావు? చిన్నతనం నుంచి గమనిస్తూ ఉన్నావు. ఇప్పుడు నేను వృద్ధుడిని అయ్యాను. నా చిన్నతనం నుంచి నేటి వరకు నా పరిశీలనలో తెలిసిన విషయం ఏంటంటే, నీతిమంతుడు విడవబడుట గాని వారి పిల్లలు భిక్షమెత్తుకొనుట గాని నేను చూసి ఉండలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు విడవబడలేదట? నీతిమంతుడు విడవబడుట గాని, నీతిమంతుడు విడవబడకపోవటం మాత్రమే కాదు, వారి పిల్లలు కూడా విడవబడటం కానీ, వారి పిల్లలు భిక్షమెత్తుకొనుట కానీ నేను చూసి ఉండలేదు. దినమెల్లా వాళ్ళు దయాళురై అప్పిచ్చుచు ఉందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. గట్టిగా హల్లెలూయా. దైవజన్మ నా తట్టు చూడండి. సంపాదించే ఆర్థిక స్థితిగతులు ఉంటే సంపాదించి పెట్టు, తప్పులేదు. సంపాదించే ఆర్థిక స్థితిగతులు లేక నీ పిల్లలకి నేనేమి ఇవ్వలేకపోయాను ఒక తెలియని దిగులు నీ గుండెల్లో ఉంటే ఒక తండ్రిగా చెప్తున్నా, నువ్వు బ్రతికే భక్తి జీవితం ఉందే, అదే 1000 తరాల ఆశీర్వాదం ఇస్తుంది. దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి కన్నీళ్లు కారుస్తావే, నువ్వు కార్చేటువంటి ఆ కన్నీటి ప్రార్థనే 1000 తరాలకు సరిపడ దీవెన అనుగ్రహిస్తుంది. గుండెల నిండా, ప్రభా, నా పిల్లలకు తుప్పు పట్టిపోయే వెండి బంగారాలు నేను ఇవ్వకపోయినా నా ప్రార్థనే నా పిల్లలకు ఆస్తిగా ఇస్తున్నానయ్యా, నా విశ్వాసమే నా పిల్లలకు ఆస్తిగా ఇస్తున్నానయ్యా, నా పరిశుద్ధ జీవితమే నా పిల్లలకు ఆస్తిగా ఇస్తున్నానయ్యా అని
దాన్ని గనక నీ పిల్లలకు నువ్వు ఆస్తిగా ఇవ్వగలిగితే, దావీదు గారు తన 70 సంవత్సరాల జీవితాన్ని రంగరించి చెప్తున్న మాట ఏంటంటే, నేను చిన్నవాడిగా ఉంటిని ఒకప్పుడు, ఇప్పుడు నేను పెద్దగా చెప్పాలమ్మా, ఇప్పుడు నేను ముసలివాడినై ఉన్నాను. నా పరిశీలనలో నేను గమనించింది ఏంటంటే, నీతిమంతుడు ఎక్కడా విడవబడలేదు. నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుకోవటం నేను. దైవజనమా, నీ భక్తిని దేవుడు గుర్తుకు తెచ్చుకొని, నీ పిల్లలు భిక్షమెత్తుకునే పరిస్థితి నీ పిల్లలకు దేవుడు రానివ్వడం. భిక్షమెత్తుకునే పరిస్థితి రానివ్వకపోవటం మాత్రమే కాదు, వాళ్ళే దయాళురై అనేకులకు అప్పిచ్చేవారిగా దేవుడు మారుస్తాడు. నీతిమంతుల సంతానం వారిని దేవుడు దీవిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. దేవుడట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. ఓకే, యాకే అనే పేరుకున్న అర్థం ఏంటి? భక్తి కలిగిన వాడు. మన పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉందంటే, నీ భక్తి జీవితమే వారి ఒడిలో ఆశీర్వాదంగా వేయుదువుగాక. ఆ భక్తి కలిగిన యాకే కడుపున ఎవరు పుట్టారట? చెప్పాలి. ఆగూరు అంటే సమకూర్చువాడు అని అర్థం. ఆగూరు అంటే సమకూర్చువాడు. అయితే మన సబ్జెక్ట్ ఇది కాదు, ప్రార్థన. క్లుప్తంగా ఒక మాట చెప్పి నేను ఇక ప్రార్థనలోకి వెళ్తాను. ఆగూరు అంటే సమకూర్చువాడు. ఆ భక్తి కలిగిన ఆ భక్తి కలిగిన తండ్రి కడుపున పుట్టినటువంటి ఈ కుమారుడు సమకూర్చేవాడై ఉన్నాడు. లోకంలో 2 రకాల ప్రజలు ఉంటారు. ఒకటి చెదరగొట్టేవాడు, రెండవది సమకూర్చేవాడు. ఆగూరు ప్రజలను సమకూర్చాడు. దేనితో తెలుసా? దేవోక్తి చేత. మొత్తం 33 వచనాలు రాశాడండి. ఒక్కొక్క పదం, ఒక్కొక్క వచనం ఒక ఆణిముత్యం లాంటిది. ఒక ఆణిముత్యం లాంటిది. తృప్తి లేనివి 4 కలవు, భూమి భరించలేనివి 4 కలవు, భూమి మీద చిన్నవే కానీ మిక్కిలి జ్ఞానం కలిగినవి 4 కలవు. ఈ విషయాలన్నీ ఎందులో ఉంటాయి అంటే ఈ 30వ అధ్యాయంలోనే ఉంటాయి. మెట్టుకు తన నోట నుంచి బయలుదేరిన దేవోక్తి ద్వారా చెదిరిపోయిన ప్రజలను దేవోక్తి ద్వారా సమకూర్చాడు. దైవజనమ, నువ్వు ఒక ఇంట్లో అడుగు పెడితే, నువ్వు ఒక సంఘంలో అడుగు పెడితే, ఒక కుటుంబంలో అడుగు పెడితే మనం ఎలా ఉండాలో తెలుసా? సంఘాన్ని సమకూర్చేటువంటి వారిగా ఉండాలి. చెదిరిపోయిన ప్రజలను సమకూర్చేటువంటి వాడిగా ఉండాలి. దేవునికి దూరమై చల్లా చెదురుగా, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, విగ్రహారాధికులుగా బ్రతుకుతున్న ప్రజలను మన నోట నుండి బయలుదేరే దేవోక్తుల ద్వారా మనం సమకూర్చేటువంటి వారిగా ఉండాలి. కొంతమందికి ఉండే పేరేంటో తెలుసా? ఇక మనోడు వచ్చాడంటే, మనోడు అడుగు పెట్టాడంటే చెదరగొట్టటమే. గమనించండి, కొంతమందికి ఈ పేరు ఉంటుంది. ఓ, అక్క వచ్చిందా, ఇక అక్క అడుగు పెట్టిందంటే చెదరగొట్టటమేనని ఇట్లాంటి పనికిమాలిన ముద్రలు ఉంటాయి. నేను చూడటంతో చాటును ప్రజలు ఏమనుకోవాలో తెలుసా? ఈ బిడ్డ సమకూర్చే బిడ్డ, ఈ బిడ్డ సమకూర్చే బిడ్డ. ఈ బిడ్డ మా ఇంటికి రాకమునుపు అన్నకి, అక్కకి, చెల్లికి, తమ్ముడికి బంధాలు, సంబంధాలు ఉండేవి కాదు. ఈ బిడ్డ అడుగు పెట్టింది, చెదిరిపోయిన మా అన్నదమ్ములను సమకూర్చింది, మా అక్కా చెల్లెలను సమకూర్చింది. ఈ చక్కటి పేరు ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో పొందుకొందురుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఆగూరు అనే పేరుకున్న అర్థం ఏంటి? ఆగూరు అనే పేరుకున్న అర్థం ఏంటంటే సమకూర్చడం. ఓకే, తన దేవోక్తి ద్వారా సమకూర్చినటువంటి ఈ వ్యక్తి దేవుని సన్నిధిలో తను చేస్తున్నటువంటి ప్రార్థన ఏమంటాడంటే, దేవా, 2 మనవులు ఎదుట నేను చేస్తున్నా. ఒకటి వ్యర్థమైన వాటిని, 2 అబద్ధములను నాకు దూరంగా చేయి. దైవజనమా, మనం ఎప్పుడు ప్రార్థనలో మోకరించినా మన ప్రార్థనలో నీ భక్తి జీవితాన్ని దిద్దుబాటు చేసుకునే అంశాలు నీ ప్రార్థనలో ఉండాలా. నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకునేటువంటి అంశాలు మన ప్రార్థనలో ఉండాలి. దేవునికి ఆయాస్కరమైనవి ఏవి మనలో ఉన్నాయో వాటిని తొలగించుకునే ప్రార్థనలు ఎక్కువగా మన ప్రార్థనలో ఉండాలి. కొంతమంది ప్రార్థనలో కూర్చున్నారంటే
ఈ ఆగూరి రాస్తాడు, జలగకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారంట, పెద్దదాని పేరు చెప్పాలి. అసలు ఈయన రాసిన 33 వచనాలు ఒక్కొక్కటి ఆణిముత్యం. జలగకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారంట, పెద్దదాని పేరు ఇమ్ము, రెండవ దాని పేరు ఇమ్ము. కొంతమంది చూడండి, జలగ రక్తం పీల్చుకున్నట్లుగా యేసయ్య రక్తం పీల్చేస్తారు కొంతమంది. ఆయన అన్నాడు, ఒరే ఒక రక్తం సుక్క కూడా లేకుండా ఆఖరి రక్తం బొట్టు వరకు నేను గార్చాను రా అంటే, ఇక మోకరించిన వెంటనే ప్రభువా అది కావాలి ఇది కావాలి అడగొద్దు అని కాదు. ఏదైనా అడిగితే ప్రభువుని తప్ప ఇంకెవరిని అడుగుతాం? అయితే మన ప్రార్థనలో భూ సంబంధమైన వాటి కంటే కూడా నీ భక్తి జీవితాన్ని సరిచేసే విషయాలు ఎక్కువగా ఉండునుగాక. ఇక్కడ ఒక మాట అంటాడు, ఈ ప్రార్థన మనవి చేసేటప్పుడు ఏమంటాడంటే, దేవా నేను చనిపోయే లోపు, గట్టిగా నేను చనిపోయే లోపు వాటిని నాకు, సహజంగా మనమేమని ప్రార్థన చేస్తాం, చనిపోయే లోపు చేయమంటావా, రైట్ నౌ అంటావా, ఇప్పుడే ఈ క్షణంలోనే యేసునామములో, అట్లాగని అట్లా ప్రార్థన చేయకూడదని కాదు. ప్రభా నాకు త్వరగా సహాయం చేయి అని ప్రార్థన చేయటం మన ధర్మం. ఎప్పుడు ఇవ్వాలో అది దేవుని చేతిలో ఉంది. ఆయన చిత్తానికి మనం అప్పగించుకునేటువంటి వారిగా ఉండాలి. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. మరలా ఈ మాట చెప్పమంటారా? మరలా ఈ మాట చెప్తాను. ఏ విషయం నిమిత్తమైనా, ప్రభా నాకు ఇప్పుడు కావాలి ప్రభా, యాకోబు ప్రార్థన చేయలేదా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను నేను విడిచిపెడతా, నిన్ను ఆయన పిల్లలుగా మన జీవితంలో, ప్రభా నన్ను ఇప్పుడు ఆశీర్వదించు, ఈ సంవత్సరం నా జీవితంలో కార్యం చేయి, ప్రార్థన చేయటం తప్పు కాదు. కానీ ఎప్పుడు ఏ సమయంలో దేవుడు మనకివ్వాలో అది దేవుని చేతులకు మనం అప్పగించుకునే వాళ్ళగా ఉండాలి. ఇప్పుడు ప్రార్థనకు జవాబు రాలేదని, నేను ఇంత ప్రార్థన చేసిన దేవుడు ఇవ్వలేదని మనస్సులో కూడా దేవుని మీద సనిగేటువంటి వారిగా ఉండకూడదు. అడగటం మన ధర్మం. ఎప్పుడు ఇవ్వాలో ఆ సర్వ హక్కులు, సర్వాధికారాలు. అందుకని బైబిల్లో చూస్తాం కదా, దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు బలిష్టమైన ఆయన చేతి క్రింద దేన మనస్కులై అణిగి ఉండండి. యేసు నామం పేరిట మనం ప్రార్థన చేస్తుండగా ఆ ప్రార్థన అంశాలకు ఏదో ఒకరోజు దేవుడు తప్పకుండా గుప్పెళ్ళు విప్పుతాడు. గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు నా కోరికను కూడా తప్పకుండా దేవుడు తృప్తిపరుస్తాడు. ఈరోజు ప్రార్థన చేసావు, గుప్పెడు విప్పల, ఎంత కూడా నువ్వు చింతపడద్దు. వారం ప్రార్థన చేసావు, దేవుడు గుప్పెడు విప్పల, అయ్యో ఎంత ప్రార్థన చేసాను దేవుడి లేదే అస్సలు అనుకోవద్దు. నెలంతా ప్రార్థన చేసావు, దేవుడు ఇవ్వలా, గుండెల నిండా నేను చనిపోయే లోపు తప్పకుండా నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఒకవేళ చనిపోయే లోపు ఇకపోయినా నీ గుండెల నిండా ఉండాల్సింది ఒకటే, నేను చనిపోయిన తర్వాత కూడా నా ప్రార్థన నా గ్రామంలో మారుమోగుతూ ఉంటుంది. ఎక్కడైతే ప్రార్థన చేస్తానో ఆ ప్రాంతంలో నా ప్రార్థన మారుమోగుతుంది. ఆ ప్రార్థనకు తప్పకుండా ప్రతిఫలం చూస్తామని, ఎప్పుడు ఏ సమయంలో కార్యం చేయాలో అది దేవునికి అప్పగించుకుందుము గాక. సరే, ఈయన చేసిన ప్రార్థనలో మనవులు రెండే, కానీ ఈ 2 మనవుల్లో 4 విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఒకటి, వ్యర్థమైన వాటిని నాకు దూరం చేయి అంటాడు. భక్తుడైన దావీదు గారు కూడా ఓ దివ్యమైన ప్రార్థన చేస్తాడు. దేవా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను తిప్పివేయి. ప్రభు పిల్లలుగా మన జీవితంలో, దేవా వ్యర్థమైన మాట నా నోట ఉండకూడదు, వ్యర్థమైన ఆలోచన నా జీవితంలోకి రాకూడదు, వ్యర్థమైన ప్రవర్తనతో నేను బ్రతకూడదు. నా ప్రవర్తనలోనైనా, నా మాటలోనైనా, నా ఆలోచనలోనైనా వ్యర్థత అనేది నా దగ్గరికి రాకుండా వ్యర్థమైన జీవితాన్ని నాకు దూరం చేయి ప్రభు అని, వ్యర్థమైన జీవితాన్ని దూరం చేసుకునేటట్లుగా దేవుని సన్నిధిలో మనం ప్రాకులాడదాం గాక. వ్యర్థతను దూరం చేసుకుంటే నీ బ్రతుకు అర్థవంతంగా మారిపోతుంది. వ్యర్థమైన వాటిని మనం అనుసరిస్తే, వ్యర్థమైన వాటిని మనం వెంబడిస్తే మన బ్రతుకే ఒక వ్యర్థమైనటువంటి బ్రతుకుగా మారిపోతుంది. దీని గురించి సామెతల గ్రంథంలో భక్తుడు చక్కటి మాట అంటాడు. చూడండి, 28వ అధ్యాయం 19వ వచనం.
28:19 చూడండి ఒకసారి. ఆ, ఆ, ఆ. కొంచెం పెద్దగా చెప్పండి తల్లి, అందరూ నాతో కలిసి. ఆ, అందరూ నాతో కలిసి. తన పొలమును సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా, ఎట్లా అంటండి, మరొకసారి, కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించువానికి కలుగు పేదరికము ఎంత అంతా కాదు. ఇప్పుడు నా వైపు మీరు చూసి అనొచ్చు, మాకు పొలాలు లేవు కదన్నా. నీ హృదయ క్షేత్రమే నంబర్ 1 పొలం. మన హృదయ సీమే ఓ గొప్ప పొలం. ఈ హృదయ సీమలో వ్యర్థమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు మనం సేద్యం చేసుకోవాలా. ప్రైజ్ ద లార్డ్. నా హృదయ సీమలో, నా హృదయం అనే పొలంలో వ్యర్థమైనది ఏదీ లేదయ్యా అని ఎవడూ చెప్పడానికి వీల్లేదు. రోజు రోజుకి హృదయానికి మాయదార రోగం పుట్టుకుంటూనే వస్తూ ఉంటుంది. లోకంలో ఏ వ్యాధికైనా సంవత్సరం, వారం, నెల రోజులతో మెడిసిన్ వేస్తే రోగం తగ్గిపోద్ది. కానీ విచిత్రం ఏంటో తెలుసా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఈ హృదయానికి తమ్ముడా 27 సంవత్సరాలు బట్టి ముందేస్తున్నాడు. అదేం రోగమో విచిత్రం, తగ్గినట్టే తగ్గుతుంది అక్క, తగ్గినట్టే తగ్గుతుంది. రోజు ఏదో ఒక రోజు మాయదారి రోగం పుట్టుకుంటానే వస్తూ ఉంటుంది. దైవజనమా, ఎప్పుడు నీ హృదయ సేమను, నీ హృదయ సేమలో ఉన్న వ్యర్థమైన వాటిని ఎప్పటికప్పుడు తొలగించుకొని నువ్వు సేద్యపరుచుకుంటే వాక్యం ఏమంటుందో తెలుసా, వాడికి కడుపు నిండా కడుపు నిండా భోజనం చేసేవనుకోండి ఒకరోజు, బా ప్రాణం ఎంత హాయిగా ఉందో అని అంటాం చూసారా. అంటే ఆ మాటకున్న అర్థం ఏంటంటే, నీ హృదయ క్షేత్రాన్ని నువ్వు శుద్ధి చేసుకునే కొద్దీ ఒక నెమ్మదైన జీవితాన్ని నువ్వు అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. హృదయ సేమను శుద్ధి చేసుకోకుండా వ్యర్థమైన వాటిని అనుసరించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వ్యర్థమైన వాటిని అనుసరించే వాడికి కలుగు పేదరికం ఇంత అంతా కాదు. గత 10 రోజుల క్రితం నేను రాజమండ్రి తూర్పుగోదావరి ప్రాంతంలో మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్ మధ్యాహ్నం పూట ఒక తల్లి ప్రార్థన చేయించుకోవటానికి వచ్చింది. ప్రార్థనకు వచ్చే క్రైస్తవ తల్లి ద్వారా, ఆ తల్లి హెచ్ఎంఓ, హెడ్మిస్సెస్ ఏదో మొత్తానికి హై స్కూల్లో. చూస్తే దేవుణ్ణి ఎరగని అన్యురాలుగానే, విగ్రహారాధికులుగానే కనపడుతుంది. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి నిలబడి నేను హెచ్ఎం అన్న ఒక్క మాటే కొంచెం సంతోషంగా చెప్పింది, కానీ ఆ తర్వాత చెప్పిన ప్రతి మాట గుండెలు పగిలే మాట. నాకు యేసుప్రభు తెలీదయ్యా, మంచి చదువుకున్నా, గవర్నమెంట్ స్కూల్ టీచర్గా, ఆ తర్వాత హై స్కూల్ హెడ్మిస్ట్రెస్గా ఉద్యోగం, మంచి భర్త, అకాల మరణాన్ని పొందాడు భర్త, ఒకే ఒక్క కొడుకు. ఆ కొడుకును గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాను. మరొక పెండ్లి చేసుకోవాలా. వాడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వచ్చాడు. సెకండ్ ఇయర్కి వచ్చింది మొదలుకొని డ్రగ్స్కి బానిస అయిపోయాడు, గంజాయికి బానిస అయిపోయాడు. ఒకవేళ గంజాయి దొరకకపోతే స్పిరిట్ ఉంటుంది కదా, బాత్రూమ్లు కడుగుతారు, ఆ స్పిరిట్ తాగుతా మత్తు తీర్చుకునేవాడయ్యా, ఇంజెక్షన్ చేయించుకునేవాడయ్యా. వాడి కాళ్ళు పట్టుకొని, ఒరే నేనంటూ బ్రతుకుతున్నానంటే నీకోసమే బ్రతుకుతున్నానురా, నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదురా, నా కళ్ళ ముందు నువ్వు ఎట్లా అయిపోతే తల్లిగా నేను తట్టుకోలేనురా. కనీసం ఆ తల్లి ఏడుస్తూ చెప్పింది కొడుకుతో అందట, కనీసం ఈ వెధవరాలి ముఖం అన్నా చూడరా, ఈ వెధవరాలి ముఖం చూడరా, నీ కొడుకు నడుం కట్టుకుని ఎంత త్యాగం, నా త్యాగాన్ని గురించి ఒకవేళ నువ్వు గుర్తించకపోయినా, త్యాగాన్ని గుర్తించలేకపోయినా, ఈ విధవరాలి ముఖం చూసి కనీసం అది మానరా. వాడి కాళ్ళు గట్టాలు పట్టుకొని బ్రతిమలాడానయ్యా. వాడు మానలా. వాడిని ఎట్లాగైనా బ్రతికించుకోవాలని అయినా వాళ్ళు చేయాల్సింది చేశారు. ఒకరోజు అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు వాడికి ఏమైందో తెలియదయ్యా, ఫ్యాన్ కూరేసుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడయ్యా. ఏడుస్తుంది. నేను ఇప్పుడు ఎవరి కొరకు బ్రతకాలో నాకు అర్థం కావట్లేదయ్యా. భర్త చనిపోయాడు,
ఒక్కగానొక్క కొడుకు ఊరేసుకుని చచ్చిపోయాడు. నేను ఎవరి కొరకు డ్యూటీకి వెళ్ళాలి, ఎవరి కొరకు సంపాదించుకోవాలి, అసలు నేను ఎవరి కొరకు బ్రతకాలో నాకు అర్థం కావట్లేదయ్యా. వ్యర్థమైన వాటిని అనుసరించి వ్యర్థుడైపోయాడు. దైవజనమ, లోకంలో అనేక మంది వ్యర్థమైన వాటిని అనుసరించి బ్రతుకును చేతులారా వ్యర్థం చేసుకుంటున్నారు. ఒక అద్భుతమైన సంగతి చెప్పమంటారా? యేసయ్య చేతిలో ఎప్పుడైతే నువ్వు పడతావో వ్యర్థమైన నీ జీవితం ఒక అర్థవంతమైన జీవితంగా మారటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఏ వ్యసనానికి మనం బానిసలం కాకుండా పవిత్రంగా బ్రతకటానికి కారణం ఏంటో తెలుసా? పవిత్రుడైన యేసయ్య చేతిలో పడ్డం మన బ్రతుకుగా మార్చబట్టానికి దేవుడు కృప చూపించాడు. ఒకవేళ యేసయ్య చేతిలోనే గనక మనం పడకపోతే ఏ తాగుబోతులుగా బ్రతికే వాళ్ళమో, ఏ తిరుగుబోతులుగా బ్రతికే వాళ్ళమో, ఏ వ్యభిచారులుగా బ్రతికే వాళ్ళమో, ఏ దొంగలుగా బ్రతికే వాళ్ళమో, ఏ దుర్వ్యసనాలకు బానిసలుగా మరి మన చేతులారా జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళము. యేసన్న గారు ఒక పాట రాశారు కదా, యేసయ్య నిన్ను వెంబడింపగానే నా బ్రతుకు. చాలామంది నా దగ్గరకు వచ్చి అడుగుతారు. రాత్రి ఒక చోట వాక్యం చెప్పాను, అన్నయ్య దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నింటిలో మీరు అతిశయించే ఆశీర్వాదం ఏంటి? మంచి సంఘాన్ని దేవుడు ఇచ్చాడు, మీ కొరకు ప్రాణం పెట్టే విశ్వాసుల్ని ఇచ్చాడు, లక్షల మందికి దేవుని వాక్యం ప్రకటించే కృప దేవుడు మీకు అనుగ్రహించాడు, మంచి సేవకులను సేవకురాలను దేవుడు మీకు అనుగ్రహించాడు. నిజంగా మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్న మేము ఎంత మురిసిపోతామంటే, ఎంత ధన్యకరమైన బ్రతుకో కదా వీళ్ళదే అన్నట్లుగా మాకు అనిపిస్తుంది. అన్నయ్య, దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నింటిలో మీరు అతిశయించే గొప్ప ఆశీర్వాదం ఏంటి అన్నయ్య అంటారు. నేను ఎవరికైనా ఏం చెప్తానో తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నింటిలో గొప్ప ఆశీర్వాదం ఏదైనా అడుగుతున్నారు కదా, నేను ఎవరికైనా చెప్పే మాట, యేసయ్య నాకు దొరకటమే గొప్ప ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదానికి మించిన ఆశీర్వాదం ఇంకొకటి ఏది లేదు. ఆయన చేతిలో పడ్డం బ్రతుకుగా మారిపోయింది. ఆయన చేతిలో పడకపోతే లింగి కట్టుకొని వ్యాపలు పెట్టుకొని రోడ్లు వెంబడి తిరుగుతుంది, కాళ్ళకి చెప్పులు లేకుండా పళ్ళు తోవుకుంటా. ఎరా బాబాయ్, ఆ బ్యాచే కదా మంది. జార్జన్న సిరువల్లాక చెరువు కట్టకాడ తిరిగేవాడివి. ఆయన చేతుల్లో పడితే బ్రతకంటే ఏంటి? అసలు ఎందుకు బ్రతకాలి? మానవ జీవితం పట్ల దేవుని కొన్న ప్రణాళిక ఏంటి? ఒక బ్రతుకు అర్థవంతమైన బ్రతుకుగా మార్చే కృప యేసయ్యలో మాత్రమే దాగుంది. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, వ్యర్థమైన వాటిని, వ్యర్థమైన విగ్రహాలను నన్ను వెంబడించనివ్వకు, వ్యర్థమైన మాటను, వ్యర్థమైన పాపాన్ని నన్ను వెంబడించనివ్వకు, వ్యర్థమైన వాటిని నాకు దూరం చేయయ్యా అని మాట్లాడుతున్నాడు. అసలు నేను ఇంకొక మాట కూడా చెప్తా. మానవ జీవితంలో వ్యర్థమైంది ఏదో తెలుసా? ఏమంటాడు? వ్యర్థమైన వాటిని, వీటన్నిటికి మించి వ్యర్థమైంది ఏంటో తెలుసా? ఇది మీ అందరికీ తెలిసిన మాట, కానీ 100కి 100 రూపాయలు పాటించిన మాట కూడా ఇదే. ఏంటో చెప్పమంటారా? అందం మోసకరం. ఆహా, రైట్, చెప్పండి. ప్రభువా, ఇప్పుడు మీకు పిల్లలు పుట్టబోతున్నారమ్మా, వాడు అందంగా పుట్టకూడదయ్యా అని ఎప్పుడైనా ఏమంటాడు తమ్ముడా? వినండి, అందం మోసకరం. అందంగా పుట్టడం తప్పు కాదు, కానీ అందం మీద మనసు కలిగి ఉండటం తప్పు. అందంగా కనపడాలని అలంకరించుకోవటం తప్పు. ఈయన ఏమంటాడు తెలుసా? దాన్ని నాకు దూరం చేయయ్యా. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఒకటి, వ్యర్థమైన వాటిని నాకు దూరం చేయి. అతని ప్రార్థనలో ఉన్న అంశం, రోజు పడకల మీద నుంచి లేవటంతో, యేసయ్యా, వ్యర్థమైన మాట ఏది నా నోట రాకూడదయ్యా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయ్యా, వ్యర్థమైన వాటిని కూర్చున్న ఊహలు నా మనస్సులోకి రాకూడదయ్యా. నా బ్రతుకు ఒక అర్థవంతంగా మార్చబడాలంటే వ్యర్థమైన వాటిని నేను వెంబడించకూడదయ్యా, నిన్ను మాత్రమే నేను వెంబడించాలి. ఆయన్ని వెంబడిస్తూ వెళ్ళిపో, నీ బ్రతుకు ఒక ధన్యకరమైన బ్రతుకుగా. మరొక మాట చెప్తాను, చరిత్ర లేని నిన్నే ఒక చరిత్రగా మార్చగలిగింది దేవుని చేతిలో పట్టం.